Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sunkara. ఒక వారం రోజుల కిందట we have discussed whether you can raise allegations of corruption against the judiciary or not. ప్రశాంత్ భూషణ్ వర్సెస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ కేసులు మనం డిస్కస్ చేయటం కూడా జరిగింది. గుర్తుపెట్టుకోండి, కరప్షన్ అనేది ఇండివిజువల్ టేస్ట్. మీలో చాలామంది డబ్బులు ఉన్నవాళ్ళు కరప్షన్ ఉంటుందండి, డబ్బులు లేనివాడు ఆశపడతాడు అనుకునేరు పొరపాటు. నో, అది మనిషి యొక్క మెంటాలిటీ మీద ఆధారపడుతుంది. ఇంకా సంపాదించాలనేటువంటిది ఆలోచన పట్టడు, అంతేగాని రాదు. నేను చూశాను, ఏమీ లేని వాళ్ళు ఆనెస్ట్గా గుడిసెలోనే బతికేటువంటిది. అలాగే పోలీస్ అధికారులు కూడా మాతో పాటు మేము సబ్ ఇన్స్పెక్టర్ చేసేటప్పుడు ఆయన సైకిల్ మీద పాపను తీసుకెళ్ళి దించేటువంటి ఆనెస్ట్ పర్సన్. అప్పటికే మేము మోటార్ సైకిల్ కొన్నాం. నాట్ దట్ వీఆర్ డిజానెస్ట్, మరీ అంతకి నేను కూడా పర్లేదు, ఆనెస్ట్గానే బతికాను. టోటల్ ఆనెస్ట్ అనలేను, కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండేది నాలో. ఎందుకంటే కింద వాళ్ళకి ఖర్చులు ఉండేవి, ఆ ఖర్చులు సరే తీసుకుంటా అనేవాడిని. అందుకని ఐ కాంట్ సే ఐఎమ్ టోటలీ ఆనెస్ట్. నా వరకు మాత్రం ఆనెస్ట్గా ఉండేవాడిని, నా వరకు పెద్దగా తినేవాడిని కాదు. రైట్. సో ఆయన ఫ్యాన్సీ మోటార్ సైకిల్, ఎస్ఐకి మోటార్ సైకిల్ కావాలి కాబట్టి, సో ఇప్పుడు నాకు డబ్బులు ఉన్నాయి, ఇన్నోవా కార్ మెయింటైన్ చేస్తుంది ఉన్నా, లేకపోతే నాకు ఆ లెవెల్ అలవాటు అయిపోయి పోలేం. రైట్, అది వేరే సంగతి. ఇక్కడ ఆనెస్టీ గురించి చెప్తున్నాం కాబట్టి దేర్ ఆర్ సర్టెన్ కరప్టెడ్ ఆఫీసర్స్ ఇన్ ద జ్యుడిషియరీ ఆల్సో. మీకు క్లాస్లో కూడా చెప్పాను, తెలంగాణ స్టేట్లో 3 జిల్లా స్థాయి అధికారులు, ఏడీజే క్యాడర్ అధికారులు కరప్ట్ యాక్టివిటీస్లో డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ ఉంటే వారిని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి పర్మిషన్తో వారి మీద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద కేసు పెట్టడం జరిగింది. కాబట్టి ఈ కరప్షన్కి ఎవరు అతీతులు కారు. కానీ మరి ఏం చేయాలి? ఇక్కడ మెయిన్ పరిస్థితి. మేము ఆర్గనైజేషన్ మెయింటైన్ చేసాం, ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, సుపరిపాలనా వేదిక, దానిలో ఇదే చెప్పేవాడు. రైట్. ఇక కేసులో ప్రజెంట్కి వచ్చినప్పటికే పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టులో హైకోర్టు వారు రాజ్యాంగంలోని 235 అధికరణం ఆర్టికల్ 235 అండ్ పంజాబ్ హైకోర్టు రూల్స్, పనిష్మెంట్ అండ్ సస్పెన్షన్ రూల్స్ ప్రకారము 2 జడ్జిల్ని, అంటే సివిల్ జడ్జి, ఆల్మోస్ట్ సీనియర్ సివిల్ జడ్జెస్ 2 ఒకతన్ని డిస్మిస్ చేశారు, ఒకతన్ని సస్పెండ్ చేయటం జరిగింది. ఎందుకంటే అలిగేషన్స్ ఆఫ్ కరప్షన్. దీని మీద ఒక ఆయన భటిండాలో పనిచేస్తున్నాడు, ఇంకొక ఆయన ఎక్కడ గుర్తు రావట్లేదు, నహార్ రాసింది. సో 2 వేరే చోట చేస్తున్నాడు. భటిండా ఆయన సంగతి చూద్దాం. హీ ఈజ్ ఏ సీనియర్ సివిల్ జడ్జ్. సో కొంతమంది రెండో ఆయన లోక్ అదాలత్, నహార్ లోక్ అదాలత్ చేస్తున్నాడు. వీళ్ళకి ఒక ప్రొవిజన్ ఏంటంటే దే కెన్ ఎంప్లాయ్ సర్టెన్ డ్రైవర్స్ యాజ్ వెల్ యాజ్ ప్యూన్స్. వాళ్ళు ప్యూన్లని అలాగే లోక్ అదాలత్ ప్రకారం తిరుగుతూ ఉండాలిగా, వీళ్ళ క్యాంపులు కూడా తిరుగుతుండాలి కాబట్టి డ్రైవర్స్ని పెట్టుకోమన్నారు. వీళ్ళిద్దరు ఏ స్టేజ్కి వెళ్ళారంటే వాళ్ళ చుట్టాలనే డ్రైవర్ని, వాళ్ళ చుట్టాలనే ప్యూన్లుగా పెట్టుకున్నారు. అలాగే వాళ్ళ కార్లని నెంబర్లు మార్చి, అలాగే వేరే ఫ్రెండ్స్ అంటే వీళ్ళ కార్ని వేరే వాడికి వేరే వారి కారు పెట్టుకుని దాంతో డబ్బులు తీసుకోవటం మొదలుపెట్టారు. ఇట్ ఈజ్ ఆల్సో వన్ టైప్ ఆఫ్ కరప్షన్. ఇక్కడ స్ట్రైట్ అవే చెప్పడానికి ఏమీ లేదు, ఎందుకంటే బయట వాళ్ళకైనా ఆ డబ్బులు ఇవ్వాల్సిందే, దాని బదులు మనవాడికి ఇస్తే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాడుగా అని ప్యూన్లు పెట్టుకోవడం చేశారు. కానీ మీకు ఆల్రెడీ చెప్పా, ప్రొఫెషనల్ ఎథిక్స్లో మన వాళ్ళు మనకి ఏదన్నా రిలేషన్, ఇఫ్ ఏ జడ్జ్ ఈజ్ రిలేటెడ్ టు యూ షుడ్ నాట్ అపియర్ బిఫోర్ హిమ్. బేస్ లైన్. మీకు ఎటువంటి పరిస్థితుల్లో జడ్జి చుట్టం కానీ వేలు విడిచిన మేనమామ కొడుకు అయినా సరే మీరు ఆయన ముందు అపియర్ కాకూడదు. అర్థమైందా? ఇదేనమాట. సో కాబట్టి జస్టిస్ బ్లాక్ స్టోన్ ప్రిన్సిపల్ ఒకసారి చూద్దాం. జస్టిస్ నాట్ ఓన్లీ షుడ్ బి డన్, షుడ్ అపియర్ టు హ్యావ్ బీన్ డన్. మన మనుషులు అక్కడ కనపడుతూ ఉంటే ఆటోమేటిక్గా ఏమనుకుంటారు, ఓహో వీళ్ళ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాం అనుకుంటారా లేదా? సో కాబట్టి అది చేయకూడదు. వీళ్ళు ఆ పని చేశారు, అది తప్పు. అలాగే ఇక లోక్ అదాలత్, 2 లోక్ అదాలత్ కేసున ఆయన
ఈ డ్రైవర్ బండి ఉంది చూడండి, ఆ బండిని తన బండిని వేరే నెంబర్ మార్చి పెట్టుకున్నాడు. సో మంత్లీ బిల్ వేసుకుంటున్నారు. ఇవన్నీ జిల్లా జడ్జి గారు ఊరుకుంటారా? డెఫినెట్లీ దే హావ్ రిపోర్ట్ మ్యాటర్ టు ద చీఫ్ జస్టిస్ ప్రజెంట్. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ గుర్మీత్ సింగ్ సంధువాలియా ఆయన ఫుల్ కోర్ట్ మీటింగ్ పెట్టారు. అందరినీ జనరల్గా అందరూ మీటింగు డిస్కషన్స్, ఏమైనా కోర్టులో ఏం జరుగుతున్నాయి, మీ కోర్టులో ఏం జరుగుతుంది, డెవలప్మెంట్కి ఏం చేయాలి మనం హైకోర్టులో, తర్వాత అలాగే ప్రొసీజర్స్ ఏం ఫాలో అవ్వాలి, ఏం చేంజ్ చేయాలి, రోస్టర్ ఎట్లా రాసి, ఇవన్నీ డిస్కస్ చేస్తారు. దాంతోపాటు ఇలా జడ్జెస్ మీద కూడా డిస్కషన్ జరిగి, సో సచల్ బబార్ ఏదో పేరు, మరి సచల్ బబ్బర్ అయి ఉంటుందిలే, బబ్బర్ సివిల్ జడ్జ్ బటిండా. సో ఆయన ఆల్రెడీ సస్పెండ్ చేశారు. ప్రజెంట్లీ హీ వాజ్ డిస్మిస్డ్ ఫర్ సర్వీస్ బికాస్ అపాయింట్ రిలేటివ్స్ యాజ్ కార్ డ్రైవర్ ప్లస్ ప్యూన్స్. So therefore, the High Court cracked the whip on him. Second, Lok Adalat, she is a lady officer, own vehicle. So then zero tolerance for corruption. అని ఇద్దరినే ఇంటికి పంపడం జరిగింది ఆర్టికల్ 235 కింద. సో దయచేసి మిత్రులంతా ఆర్టికల్ 235 ఒకసారి చదువుకొని, సో జ్యుడిషియరీలో కరప్షన్ ఉంటే ఏమవుతుంది అనే దానికి రిజల్ట్ ఇక్కడ కనపడింది కాబట్టి అందరూ తెలుసుకుంటారని ఆశిస్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. ధన్యవాదాలు.